హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఇరుముడి దాని స్టైల్లో ఇరక్కొట్టుకుంటూ కుమ్మేస్తుండగా గడిచిన వీకెండ్ అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది ఈ సినిమా. మరొకసారి డబుల్ డిజిట్ గ్రాసే కాదు, డబుల్ డిజిట్ షేర్ పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే గడిచిన వీకెండ్ అన్ని సినిమాల్ని ఈ సినిమా డామినేట్ చేస్తే సూర్య సినిమా మరొకసారి 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది. అంతేకాదు స్పైడర్ మ్యాన్ సినిమా కూడా ఉన్నంతలో చితకొట్టిందనే చెప్పాలి. మరి అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసేవో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా విశ్వనాథన్ సన్స్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 10వ రోజు 12 కోట్ల వరకు గ్రాస్ 5.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. దాంతో నైజంలో షేర్ 14.7 కోట్లకి చేరుకోగా సీరియల్లో 2.2 కోట్లు, ఆంధ్రలో 11.7 కోట్లు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 28.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 50 కోట్లకి దగ్గరగా ఉంది. సో 22 కోట్ల బ్రేక్ ఈవెన్ కి ఇప్పటికే 6.7 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. తమిళనాడులో మాత్రం 46 కోట్ల గ్రాస్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడానికి రెడీ అవుతూ ఉండగా కర్ణాటక 14.2 కోట్లు, కేరళ 7.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 56 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 175 కోట్ల మార్క్ అందుకుంది. షేర్ 84 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వర్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 9 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి సినిమా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే మూవీ మరొకసారి ఇండియాలో 5 కోట్ల మార్క్ అయితే దాటేసింది. అండ్ ఇదే ఇండియాలో ఆఖరి బిగ్ డేగా చెప్పొచ్చు. సౌత్ లో అయితే ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్లిపోయింది. దాంతో కర్ణాటకలో 76.7 కోట్లు, తమిళనాడు 52.2 కోట్లు, తెలంగాణ 42.9 కోట్లు, కేరళ 37.8 కోట్లు, ఆంధ్రలో 16.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 60 కోట్లకి వెళ్లితే సౌత్ మొత్తం మీద 228 కోట్లకైతే వెళ్ళింది. ఇక ఇండియాలో 480 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే గ్రాస్ 585 కోట్ల మార్క్ దాటింది. 3D ఛార్జెస్ కలుపుకుని చూస్తే ఇండియాలో 650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా. సో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. చూడాలి డూమ్ స్టే ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. ఇక కొరియన్ కనకరాజు DC సినిమాల రన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయగా వాటి ఫైనల్ రన్ ని సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక టాక్సిక్ విషయానికి వస్తే మూవీ బుకింగ్స్ లో అదరగొడుతుందనే చెప్పాలి. అవి బ్లాకెడ్ సీట్సా, కార్పొరేట్ బుకింగ్స్ లేకపోతే ఒరిజినల్ అనేది పక్కన పెడితే అవర్లీ సేల్ బుక్ మై షోలో 15,000కి రీచ్ అయింది. అది కూడా తెలుగు స్టేట్స్ బుకింగ్స్ లేకుండా. అయితే కర్ణాటకలో ఇప్పటికే డబుల్ డిజిట్ నెంబర్ దాటిన ఈ ఫిలిం ఓవరాల్ గా 18 కోట్లకి చేరుకుంది. సో KGF 2 రికార్డ్ అయితే ఫైనలీ బ్రేక్ కానుంది. అయితే నార్త్ మొత్తం కలుపుకుని ఇండియాలో 30 కోట్ల మార్క్ ఇప్పటికే దాటేయగా వాల్విడిగా 40 కోట్లకి చేరుకుంది. సో రిలీజ్ కి ఒకరోజు ముందే 60 కోట్లకి చేరుకోవడానికి రెడీ అవుతూ ఉండగా డే 1 100 కోట్ల గ్రాస్ ని మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇరుముడి విషయానికి వస్తే డే 4 ఈ ఫిలిం డే 1 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే డే 1 ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ 15.3 కోట్ల రేంజ్ లో ఉంటాయి. డే 2 16 కోట్లకి వెళ్ళింది. డే 3 ఏకంగా 20 కోట్లు టచ్ చేసింది. ఇక డే 4 అయితే నంబరు 12 కోట్లు దాటి 13 కోట్లకి చేరుకుంది. సో ఆల్మోస్ట్ చాలా సెంటర్స్ లో డే 1 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఎంత షేర్ రావచ్చు, 4 days క్రాస్ ఎంత ఉండొచ్చు, 100 కోట్ల మార్క్ ఈ రోజుతో అందుకుంటుందా లేదా, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.